మనందరికీ పువ్వులంటే ఇష్టం. ఆడవాళ్ళకి ఇంకా ఇష్టం. రకరకాల పువ్వులు ఉన్నాయి. రోజా పువ్వులు, చామంతి పువ్వులు, ముద్దుబంతి పువ్వులు, సన్నజాజి పువ్వులు, ఇంకా ఎన్నెన్నో. మనం ఎలా ఆలోచిస్తామంటే, అర్రే ఈ పువ్వు ఎంత బాగుందో, మంచి రంగులో ఉంది, చాలా మంచి వాసన ఇస్తుంది. ఈ పువ్వులు మనకి ఎంత నచ్చితే, నాకెంత నచ్చిన పువ్వులు నచ్చి నేను దేవునికి పూలాభిషేకం చేస్తే దేవుడికి ఇంకెంత నచ్చుతాయో, నేను దేవుడికి ఇంకెంత దగ్గరైపోతానో అనే మనసు మనకుంటుంది. తప్పులేదు. అయితే దేవునికి కావాల్సింది రకరకాల రంగుల పువ్వులు, మంచి మంచి వాసన ఇచ్చే పువ్వులు, అత్తర్లు, శ్వాసంలో కాదు. దేవుడు ఇష్టపడేది మనిషి మృదువైన, ఎటువంటి కలంకం లేని, తప్పు లేని, మచ్చ లేని మనసు దేవుడు నచ్చుతుంది. మన ఆలోచన పూలతో దేవుడిని ఆకర్షిద్దాం అనుకుంటాం, కానీ దేవుడు పరిశుద్ధమైన మనసుకు ఆకర్షింపబడతాడట. మంచి మనసుకు దేవుడు ఆకర్షింపబడతాడట. అందుకే భక్తులు ఒక మంచి పాట రాశారు. ఈ చరణం నాకు చాలా ఇష్టం. నానా వర్ణాల పూల్ నరదృష్టి నాకర్షించు, మానవా శుద్ధి ప్రభుని మదినాకర్షించు, మానవా శుద్ధి ప్రభుని మదినాకర్షించు. ఈ చరణాన్ని ఒకసారి మీరు కూడా ఆలకించాలి. దాన్ని బట్టి మీకే తెలుస్తుంది దేవుడు ఏమి ఇష్టపడతాడో. మరణాత.